హాయ్ అండి. ఇవాళ గోంగూర పచ్చడి అండి. మన ఛానల్లో గోంగూర పచ్చడి చేసుకున్నాము. చాలా సూపర్గా ఉంటుందండి. గోంగూర పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి, అందరూ ఇష్టపడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కొత్తిమీర అండి, నేను 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇంత కరివేపాకు వేసుకుంటాను. ఈ ఎల్లుల్లిపాయలు నేను ఒక కట్ట అండి. గోంగూర ఇన్ని ఎండుమిరగాయలు తీసుకున్నానండి. సూపర్గా ఉంటుందండి. మనము ఈ గోంగూర మనం ఒలుచుకునేది ఎప్పుడే మంచిగా చూసుకుని ఒలుచుకోవాలండి. ఇటు కింద గుడ్లు ఉంటాయి. వర్షాకాలం ఉంటాయండి. మనం చూసుకుని శుభ్రంగా ఇప్పుడు మనం కడుక్కుందాము. ఈ గోంగూర ఇవండి నేను శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకున్నాం, ఉడకబెట్టుకోవాలి. ఎండుమిరగాయలు వేపుకున్నామండి. ముందుగా పొయ్యి అంటించుకుని నూనె పోసుకున్నాం మిరగాయల్లోకి. మిరగాయలతో చేసుకుంటే సూపర్గా ఉంటుందండి గోంగూర. కాలిపోయినాయండి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు గోంగూర పెట్టుకున్నాము. కొంచెం నూనె వేసుకున్నాం. గోంగూరలో కొద్దిగా నూనె అండి, టేస్ట్ ఉంటుంది. మూత పెట్టుకున్నామండి. మొగ్గిద్ది. ఉడికిందాం చూసుకున్నామండి. ఉడికింది అంటే ఆ నీరంతా ఎగిరిపోవాలండి. ఈ రోలు తీసుకున్నానండి. నేను రోట్లో నూరుకుంటున్నా. వేసుకున్న ఎండుమిరగాయలు తొక్కుకున్నాము, నూరుకున్నామండి. మిక్సీ పని చేయట్లేదండి, మాకు మిక్సీ లేదండి, అందుకే రోట్లో నూరుకుంటున్నా. మెత్తగా నలిగిందండి. ఇప్పుడు మనము జీలకర్ర వేసుకున్నాము. ఎల్లుల్లిపాయలు ఈ కాడ తొక్కుకున్నాము. కరివేపాకండి నేను పచ్చి తొక్కుంటానండి. కొత్తిమీర అవి కాడ నూరుకున్నామండి. ఇప్పుడు గోంగూర వేసుకున్నాము. రోటి పచ్చడి బెల ఉంటుందండి, చాలా బాగుంటుంది. పులుపు సారినోళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చండి, కానీ నేను వేసుకోనండి. ఇందాక కొద్దిగా వేసుకున్నానండి ఉప్పు. ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయల కాడ వేసుకుంటున్నానండి. ఇప్పుడు తొక్కుతాను. ఉల్లిపాయల కాడ ముక్కలు కోసుకుని వేసుకోండి, చక్కగా చిందకోకుండా ఉంటుంది. చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి. అన్నంలోకి ఎంత ఇష్టపడతారో అసలుకి. నేనైతే చాలా ఇష్టం అండి గోంగూర. నాకు నేనైతే తింటానండి బాగానే. తీసుకున్నామండి. ఇదిగోండి ఎంత బాగుంటుందోనండి గోంగూర అంటే. చాలా బాగుంటుంది, చాలా సూపర్గా తీసుకున్నామండి. గిన్నెలోకి తాలింపు పెట్టుకున్నామండి. నేను ఎండుమిరగాయలు వేపుకున్నా బాండిగా తీసుకున్నా. నూనె అండి నేను కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. గోంగూరలో నూనె ఉంటే చాలా బాగుంటుందండి. తాలింపు దినుసులు, ఎండుమిరగాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, పసుపు తిప్పుకున్నామండి. ఇవాళ గోంగూర పచ్చడి నాకైతే పండగేనండి. మీకు గోంగూర పచ్చడి ఇష్టపడిన వాళ్ళు ఒక కామెంట్ పెట్టి లైక్ చేయండి. లైక్ చేసి కామెంట్లో పెట్టండి. గోంగూర ఇష్టపడిన వాళ్ళు ఉల్లిపాయలండి కొంచెంసేపు వేగనిద్దామండి. బ్రౌన్ కలర్లోకి రావాలి. వస్తేనే ఉల్లిపాయ వేగితేనే బాగుంటుంది. వేగిందండి. మనము ఇప్పుడు గోంగూర వేసుకున్నాము. సూపర్గా ఉంటుందండి. కలుపుకున్నాం. ఇంతేనండి. పొయ్యి బంద్ చేసుకున్నాం. ఇప్పుడు పైన కొత్తిమీర
వేసుకున్నామండి. కానీ సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయలండి చాలా సూపర్గా ఉంటుందండి. గోంగూర నచ్చిన వాళ్ళకి బాగుంటుందండి. గోంగూర నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్లో పెట్టండి. సూపర్గా ఉంటుందండి. ఇలా ఉంటేనండి కానీ నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర. బాయ్ అండి.